భద్రం. ఏమి నువ్వు అర్థం ఉందా లేదా? प्रभु हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? వాళ్ళు చేసి వాళ్ళు చేసి నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. అందరికీ నమస్కారం, నేను ఫయాజ్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మేము 50 అడుగులు అయితే బోర్ వేసేసాము. బోర్ వేసిన తర్వాత మోటార్ అయితే రెడీ చేస్తున్నాము. ఇప్పుడు మడవ అయితే తీసామన్నమాట. అందరూ తప్పకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ వీడియో చాలా ఫన్నీగా కామెడీగా అయితే ఉంటుంది. మా పనిగాడ ఎట్లుంటుంది ఏం కదా అనేసి. మాదైతే కడప జిల్లా చూస్తున్నారు కదా, అంతా పొలాలు అయితే బోర్లు వేస్తూ ఉంటాము. కొంత చోట్ల అయితే ఈ నదులలో కూడా వేస్తూ ఉంటాము. సో ఈరోజు అయితే మా ఊరి నుంచి ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ అయితే ఉంటుంది. అంత దూరం వచ్చి ఈరోజు అయితే బోర్ అయితే వేస్తున్నాము. బోర్ అయితే వేసేసాము. మోటార్ అయితే రెడీ చేస్తున్నాము. ఇప్పుడు ఇదైతే దీంట్లో 7.5 హార్స్పవర్ మోటార్ అయితే దించి 3 ఇంచి అయితే కుంటిమెంట్ పెట్టాము. 3 ఇంచి మడవ అయితే వస్తుంది. 3 ఇంచి కంటిన్యూగా అయితే వస్తుంది. ఇప్పుడైతే ప్లాంజ్ అయితే ఎక్కిస్తాం, చూస్తున్నారు కదా. ఈ ప్లాంజ్ నుంచి ఇంకొక లైన్ ఉంటుంది, మనం మామూలుగా తోటలోకి వెళ్ళే లైన్, దానికైతే కలుస్తుంది. దానికి అయితే జాయింట్ చేసేసాము. సో ఇప్పుడు ప్లాంజ్ అయితే బిగించాము. ప్లాంజ్ బిగించిన తర్వాత ఇంకా ఒకసారి మడవ అయితే బయటికి తీసాము. మడవ తీసిన తర్వాత మళ్ళీ అయితే లైన్లోకి అయితే ఇడుస్తాం. సో మాదైతే కడప జిల్లా. ఎవరైనా మీరు బోర్ వేయించుకోవాలంటే కూడా మాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మోటార్ అయితే కాస్త పైప్ కింద అవుతుంది. ఆ క్లాంప్ అయితే తీసేసి అడాప్టర్కి అయితే వేస్తాము ఇప్పుడు. సో వీళ్ళైతే అంతా చూస్తున్నారు కదా, 10 మంది అయితే ఒక బ్యాచ్గా వెళ్తాం మేము పనికి డైలీ. అది సిరిపోయింది, లేకపోతే అది ఎత్తుకుంది నేనే. వాళ్ళకి ఉన్నిలే బలంగా మోపండి. మీరైనా దొబ్బరి, మేమన్నా దొబ్బుతాం. ఏమొద్దు, ఇంకా గ్యాప్ లేదు. ఆల్రెడీ అడుగున్నారు ఉంటుంది. అడుగున్నారో గ్యాప్ ఉంటుంది. మన క్యాంపులు అన్ని. సో ఇప్పుడైతే శనిక్కాయ అంతా విసేసిన తర్వాత కొర్ర అయితే చల్లారన్నమాట. మళ్ళీ చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీ అయితే ఉందో తోటలన్నీ. ఇదంతా కొర్ర అన్నమాట. అక్కడ చూసుకున్నట్లయితే ఇంటి చుట్టూ టెంకాయ చెట్లు ఎట్లా వేసుకున్నారు చూసుకున్నారా? చూడండి ఎట్లున్నాయో. మన పల్లెలలో అయితే మామూలుగా సహజంగా అయితే ఉంటాయి ఇట్లా. ఇంటి దగ్గర అయితే చెట్లు ఉండడం మంచిగా చల్లగా అయితే ఉంటుంది ఎండాకాలం అయితే. సో ఇప్పుడు అంతా అయితే రెడీ చేసాము. ఇప్పుడు లైన్ మీద అయితే లైన్ తగిలించి మోటార్ అయితే ఇస్తాలా కూర్చున్నారు కదా, అక్కడైతే స్టార్టర్కి వైర్ కనెక్షన్ అయితే ఇస్తున్నారు. కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అంతలోపు అయితే ఈ రింగ్ పైప్ తెచ్చారనమాట, కొత్తది రింగ్ పైప్ లైన్ మీదకి. ఈ రింగ్ పైప్ అయితే కాల్చి మళ్ళా దానికైతే తొడగాలన్నమాట.
చొక్కాలు ఏమి మళ్ళీ మళ్ళా అయిపోయి రాపోయినా అగ్గి పెట్టమంటే ఇన్ని పలాతారా जा जा तू जागा या భద్రం ఆడికాడికి ఉంది మీరు ఒక్కోసారి కాచి తొక్కాల మళ్ళా మళ్ళీ కోసి తొక్కాలంటే తక్కువ వచ్చిందంట లెక్కంట లెక్కంట తీసుకోబోతురా బా సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి కొంచెం ఫన్నీగా అయితే ఉంటుంది క్లిప్ అయితే వాళ్ళందరూ అయితే ఆ రింగ్ పైప్ అయితే తొడుగుతుంటే ఎప్పుడే మోటార్ అయితే ఇచ్చేసాడు అర్థం ఉందా లేదా అక్కడ ఉన్నా వాళ్ళు చేసే పని ఏంది నువ్వు సో ఇంకా ఫైనల్ అయితే అంత రెడీ చేసేసాము రింగ్ పైప్ అక్కడ ఇప్పుడు చూడండి మడవ ఎట్లా వస్తుందో 3 ఇంచ్ మడవ సో ఇదైతే 3 ఇంచ్ కుండిపోయినాం అనమాట చూస్తున్నాం కదా మడవ ఎట్లా వస్తుందో కొంచెం అయితే ఇట్లా గలీజ్ నీళ్ళ మాదిరి అయితే వస్తుంది దాని తర్వాత అయితే మళ్ళీ మామూలుగానే వస్తాయి నీళ్ళని చూస్తున్నారు కదా నీళ్ళు అయితే కొంచెం తెల్లగా అయితే తిరిగాయి ఇప్పుడు ఇలాగే రాను అయితే నీళ్ళు ఇంకా మంచిగా వస్తాయన్నమాట సో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన కొత్తగా ఏమన్నా సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఓకేనా ఇంకా లైన్ మీదకి అయితే తగిలిస్తాము తగిలించిన తర్వాత ఇంకా అంత పని అయితే అయిపోయింది మేము కూడా ఇంటికి అయితే వెళ్తాము ఇంకా ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా